మొత్తం ఇదంతా సినిమా అదే. వేర్ ఈజ్ బీసీ సంఘాలు బీసీ మంత్రిని బలిపీఠం ఎక్కిస్తున్న నో సౌండ్. బీసీ 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 అనుకుంటా తిరిగే చింతపాండు నవీన్ పటేల్ గారు వేర్ ఆర్ యూ అని అడుగుతున్నాం మేము కూడా. దానికి తోడు ఇక చెట్టు పేరు చెప్పి కాయలు తెంపుకు తినే దొంగలైన బీసీ సంఘాలు నడిపేటోళ్ళు ఎడమోపైర్రు, జేఏసీలు పెట్టిన వాళ్ళు ఎడమోపైర్రు. మీరెందుకు స్పందిస్తలేరు? మీరెందుకు మద్దతు ఇస్తలేరు? బీసీ బిడ్డను ఎట్లా బలిపీఠం ఇస్తారు మీరు అంటలేరు. ఎందుకంటే ఇలా జాజుల సీనయ్య ఆయన పక్క రేవంత్ రెడ్డి బానిస. అండవుడు అందరు తెలుసు. చెట్టు పేరు చెప్పి కాయలు బీసీ సంఘాలు పెట్టుకొని ఆయన కాడ పైసలు తెచ్చుకొని బతురు తప్ప ఇక ఒక బీసీ బిడ్డను బలిపీఠం ఎక్కిస్తుంటే మీ నోర్లు ఎందుకు మూతపోయినాయి? ఇవాళ జాజుల శ్రీనివాస్ గౌడు ఆయన రేవంత్ రెడ్డి మనిషే. ఇంకొక ఆయన పేరు ఆయన టీఆర్పీ అన్నా కేఆర్పీ అన్నా రేవంత్ రెడ్డి కాంపౌండ్ లో ఉన్న ఇంకేమైనా అన్నా మీరు చెప్పండి. సో చింతపాండు నవీన్ పటేల్ అతిపెద్ద బీసీ రాజ్యాధికార పార్టీ పెట్టిన మోతేబరి ఏది మరి నీ స్పందన? రేపు తెలంగాణలో ఉన్న బీసీలంతా కాంగ్రెస్ లో ఉన్న అందరినీ బరివత్తల ఉరికిచ్చి కొడతారు. కొండా సురేఖ రాజీనామా చేపిస్తే ఒక స్టేట్మెంట్ ఇవ్వరాదే రేవంత్ రెడ్డి వ్యతిరేకంగా చూద్దాం. ఇప్పుడు రోహిన్ రెడ్డి వ్యతిరేకంగా ఆ ల్యాండ్ విషయంలో మీరంటే మాట్లాడరు. ఇప్పుడు మా నలికుట్ట ఆయన మన రేవంత్ తొలి వెలుగు ప్రజలు అడుగుతురు, ఏమయ్యా జూబ్లీస్ లో ఒక పాప అమాయకుని ఇబ్బంది పెడుతుడు రోహిన్ రెడ్డి కబ్జాలు చేసి. నేను చాలా ప్రశ్నిస్తున్నా, చాలా బిజీగా ఉన్నా. ఇంకొక ఆయన సెటిల్మెంట్లో బిజీగా ఉన్నాడు. ఆయన సెటిల్మెంట్ ఎట్లా తోసుకుందామని మరి అడుగుతారా? అడగరాదురి. కొండా సురేఖతో పాటు రోహిన్ రెడ్డి వెనకంగా ఉన్న రేవంత్ రెడ్డి కూడా రాజీనామా చేయాలని అడిగితే మంచి వాళ్ళు అవుతుంది. ఇప్పుడు ఇక్కడ బలిపీఠం ఎక్కింది బీసీ బిడ్డ. ఈ బీసీ 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 అని కాళ్ళ గజ్జలు కట్టుకొని సింగులు ఎగిరేసుకొని మొత్తుకుంటే ఒక్కరు కనిపించలేరు. ఇప్పుడు కనపడరు కూడా, ఎందుకంటే అందరూ రేవంత్ రెడ్డి డైరెక్షన్, రేవంత్ గౌడ్ కదా, రేవంత్ రెడ్డి డైరెక్షన్ లో నడుస్తున్నారు. కనిపిస్తుంది కదా. ఇంకా మంత్రి కొండా ఇష్యూ వైపు కన్నెత్తి చూడని వైనం. 22A స్కామ్ డైవర్షన్ కోసం బీసీ మంత్రి బలి అని తెలిసినా కనపడతలేదు, వినిపిస్తలేదు మోడ్లో బీసీ సంఘాలు ఉన్నాయి. ఎందుకంటే నాకు అంతా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఏ దిక్కు చూసినా బీసీ సంఘాలకు బీసీ 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 అని గయ్య పెడుతున్నా ఈ దొంగలందరికీ ఓన్లీ రేవంత్ రెడ్డి కనిపిస్తుంది, కొండా సురేఖ కనిపించలేదు. ఏ దిక్కు తిరిగినా 4 దిక్కుల. ఇక ఇటీవలే ఓ ప్రోగ్రామ్ లో రేవంత్ రెడ్డిని ఈరుడు సూర్యుడు అంటూ ఆకాశానికి ఎత్తిన బీసీ సంఘాల నాయకులు ఆయనే ఈరుడు సూర్యుడు అని ఎత్తారా? మరి ఎందుకు ఎత్తారు? పైసలు ఇస్తే ఈరుడు కాదా? పైసలు ఇస్తే సూర్యుడు కాదా? బరాబర్ అవుతాడు. సో ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రంలో దొంగ బీసీ సంఘాల దొంగలు, దొంగ బీసీ ఎత్తుకున్న దొంగ నాయకులు ఇలా కొండా సురేఖ వైపు లేరు. రేవంత్ రెడ్డి పక్కలే ఉంటారు. రేవంత్ రెడ్డికి షాడు లెక్క పనిచేస్తారు. బీసీలు చుత్తగాలం చేస్తారు లాస్ట్కి. దీంట్లో ఏమాత్రం అనుమానం లేదు. ఇక డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా బీసీ వర్గానికి చెందిన మంత్రి కొండా సురేఖను బలిపీఠం ఎక్కిస్తున్న ప్రచారం సాగుతున్న రాష్ట్రంలోని బీసీ సంఘాలు కనీసం నోరు మేపడం విమర్శలకు తావిస్తోంది. నిత్యం బీసీల ఆత్మగౌరవ హక్కుల పరిరక్షణ గురించి వేదికలపై గలమెత్తే సంఘాల పెద్దలు కీలకమైన ఈ వివాదం వైపు కన్నెత్తి కూడా చూడకుండా ప్రేక్షక పాత్ర వహిస్తుండడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతుంది. ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లకు తలొగ్గి ఈ వ్యవహారంలో మిన్నకుండిపోయారా, లేక తమ వర్గం ప్రజాపతిని జరుగుతున్న అన్యాయాన్ని ఉద్దేశపూర్వకంగా పట్టించుకోవడం లేదా అన్న ప్రశ్నలు బలపడుతున్నాయి. సామాజిక సమీకరణలో బీసీ నేతలను బలి చేస్తున్న స్పష్టంగా కనిపిస్తున్న సంఘాల నాయకత్వం ఇలా ముఖం చాటేయడంపై క్షేత్రస్థాయిలో తీవ్ర అసంతృప్తి కాదు. రేపు బీసీ సంఘం అంటే ఎడమకాలు చెప్పి తీసుకొట్టాలి. ఈ కొండా సురేఖ విషయంలో సపోర్ట్ చేయకపోతే కొండా సురేఖ తప్పు ఉందా, అందుకే మీరు సపోర్ట్ చేస్తాను బీసీ సంఘం అని చెప్పమంటారు. ఎవరన్నా చెప్పవరు అన్నమాట. మీరు లుచ్చా పనులు చేసుకుంటా, మీరు లంగా పనులు చేసుకుంటా
అధికారులు ఎవడుంటే వాళ్ళ సంఘ నాకుట తీరా బీసీలకు అన్యాయం జరిగినప్పుడు మాత్రం మేము మాట్లాడరా? దొంగనా కొడుకులు కాకపోతే. సో ఇప్పుడు వాళ్ళందరూ పిన్ డ్రాప్ సైలెంట్, ముక్కు మీద వేలేసుకొని కూర్చున్నాం. ఇప్పుడు అంతా బీసీ సంఘాలు నడిపేటోళ్ళు, బీసీ 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 రాజ్యాధికారం తెచ్చే మునగాళ్ళంతా ఇట్లా రేవంతుడి కోసం, రేవంతుడి ప్రేమ కోసం మూసుకొని పంతారు. ఇది ఎంటైర్ కొండా సురేఖ ఎపిసోడే. ఇలా అన్ని పేపర్లలో ఇప్పటి వరకు ఉన్న ముచ్చట.